మిత్రులారా అందరికీ నమస్తే. సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు, విద్యార్థి యువజన ఉద్యమాల నాయకుడు, రాజకీయ రంగంలో క్రియాశీలమైనటువంటి పాత్ర పోస్తున్నటువంటి, ముఖ్యంగా ప్రజా సమస్యల్ని తన సమస్యలుగా భావించి ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాల పోరాటాన్ని నిర్వహిస్తున్నటువంటి బండి రమేష్ గారితో ఉన్నాం. సార్ నమస్తే. నమస్తే సార్, చెప్పండి, అంతర్జాతీయ రాజకీయాలు, జాతీయ రాజకీయాలు, రాష్ట్ర రాజకీయాలు, ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాలు ఎలా ఉన్నాయో కూలంకషంగా వివరించండి. ఈరోజు ప్రపంచంలో ఒక యుద్ధ వాతావరణం నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. దానికి కారణం అమెరికా విధానాలు. దాంట్లో ప్రధానంగా ట్రంప్ అనుసరిస్తున్నటువంటి విధానాల ఫలితంగా ఏకపక్ష ధోరణితోటి, అట్లనే నియంతల పోకడలతోటి, ఫాసిస్ట్ లక్షణాలతోటి ఆయన అడుగులేస్తున్నాడు. కాబట్టి ఈరోజు ప్రపంచంలో ఈ రాజకీయ పరిస్థితులు ఇటు నెలకొని ఉన్నాయి. తనకు నచ్చినటువంటి దేశాలని తొత్తులుగా మార్చుకొని నచ్చని దేశాల మీదకి ఎగదోసేటటువంటి కార్యక్రమం గతంలో కొనసాగింది, ఇప్పుడు కూడా అట్లే కొనసాగుతూ ఉంది. ఈరోజు ఉక్రెయిన్ని ప్రోత్సహించి రష్యా మీద యుద్ధం చేపిస్తూ ఉంది. ఇజ్రాయెల్ని ప్రోత్సహించి ఇరాన్ మీద యుద్ధం చేయించింది, పాలస్తీనా మీద యుద్ధం చేయించింది, గాజా మీద యుద్ధం చేయించింది. ఒక విధంగా పాకిస్తాన్ కూడా ప్రోత్సహించి ఇండియాకి వ్యతిరేకంగా ఇటు ఇండియాని దూవటానికి అటు పాకిస్తాన్ని దువ్వుతూ ఒక కుటిల నీతి రాజకీయాలు ఇవాళ ట్రంప్ అనుసరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అనేక దేశాల మీద టారిఫ్లు విధిస్తానని చెప్పి మొదట చెప్పిందేమో నేను అధ్యక్షుడిని అయితే యుద్ధాలను ఆపుతాను. ఇప్పుడు ఆయన కోరుకుంటున్నట్టు నేను శాంతి దూతకి, అంటే శాంతి బహుమతికి నేను అర్హుణ్ణని చెప్పి ఎవరైతే ఆయనకి తొత్తులుగా ఉన్నటువంటి ఇజ్రాయెల్ దేశం, పాకిస్తాన్ దేశం, వీళ్ళిద్దరూ అతనికి శాంతి దూతగా బిరుదు ఇవ్వాలని అనే పద్ధతిలో తీర్మానాలు చేశారు. వాళ్ళు తప్ప ఇంకెవరు కోరనటువంటి పరిస్థితి. తనకు తనే నేనే ఈ ప్రపంచానికి ఒక శాంతి దూతని అని చెప్పేసి ఒక దయనీయమైనటువంటి స్థితికి నెట్టబడినటువంటి పరిస్థితి ఉంది. అతనికి ఎవరైతే స్నేహితులుగా ఉన్నారో, ఎలన్ మస్క్ కానీ ఇంతకుముందున్న వైస్ ప్రెసిడెంట్ మొదటిసారి అధ్యక్షుడిగా అయినప్పుడు తనకు స్నేహితులుగా ఉన్నటువంటి భద్రతా మండలి చైర్మన్గా ఉన్నవాళ్ళు, వైస్ ప్రెసిడెంట్గా ఉన్నవాళ్ళు అనేక మంది సారాంశంలో ఇవాళ ఏం చెప్తా ఉన్నారు? ట్రంప్ అనే వ్యక్తి అమెరికా దేశాన్ని విచ్ఛిన్నం చేసే పద్ధతిలో ఉన్నాడు, అమెరికా రాజ్యాంగాన్ని కూడా గౌరవించని వ్యక్తి అంటే ట్రంప్ అనే పద్ధతిలో వాళ్ళు ఇవాళ చిత్రీకరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎలన్ మస్క్ అయితే ఇతనికి వ్యతిరేకంగా నేను పార్టీ పెడుతున్న అమెరికా పార్టీ నాదని అనే పరిస్థితి దాకా కూడా పోయాడు. ఆ విధంగా ఇవాళ ట్రంప్కి అత్యంత సన్నిహితులు అందరూ ఇతను నియంత లక్షణాలు ఉన్నాయి, ఫాసిస్ట్ లక్షణాలు ఉన్నాయి, మూర్ఖపు లక్షణాలు ఉన్నాయి. అవి మనం అంటున్న మాటలు కాదు, అతని పక్కనున్న వాళ్ళు కూడా ప్రధానమైనటువంటి పోస్టుల్లో ఉన్నటువంటి బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తులు ఇవాళ అభివర్ణిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ ఎన్నడూ లేని పద్ధతుల్లో ఇప్పటిదాకా నేను యుద్ధాలకు వ్యతిరేకమని మాటలు చెప్పి ఇరాన్ మీద అకస్మాత్తుగా 3 బాంబులు వేశాడు. ఏం చెప్తున్నాడు ఇప్పుడు? ఇరాన్ దేశంలో అణు ఇంధనాలు ఉన్నాయి, అది ఎందుకు ఉపయోగిస్తే ప్రపంచ మానవాళి మొత్తం సర్వనాశనం అవుతుంది, కాబట్టి ప్రపంచ మానవాళి కోసం నేను యుద్ధం చేస్తున్నాను అని చెప్పి వాళ్ళ అణు కేంద్రాలు ఏవైతే ఉన్నాయో అణు ఉత్పత్తి చేసుకునేది, ఇవాళ వాళ్ళు ఏమంటున్నారు? మేము అణు ఇంధనాన్ని తయారు చేసుకుంటున్నట్టు వాస్తవమే. మా దేశ అవసరాల కోసం, మా దేశంలో ఉన్న ఎలక్ట్రికల్ వస్తువుల కోసం, ఇంకా రకరకాలుగా మా దేశ అవసరాల కోసం మేము అణు ఇంధనాన్ని ఉపయోగించుకుంటున్నాను వాళ్ళు చెప్తుంటే, నువ్వు లేదు అదేమన్నా చెబితే IAEA సంస్థ నుంచి అన్న చెప్పాలా, లేదంటే ఐక్యరాజ్య సంస్థ అన్న చెప్పాలా? ఈయనెవరు చెప్పడానికి? ట్రంప్ గారు. అవి అణు ఇంధనాలు, అక్కడ బాంబులు తయారు చేస్తూ ఉన్నారు. ఈ అణుబాంబులు ప్రపంచ మానవాళికి నష్టమని నువ్వెట్లా సూత్రీకరణ చేస్తావు? ఆ పేరుతోటి 3 కేంద్రాల్లో బాంబులు వేశారు. ఆ విధంగా ఇరాన్ మీద దుర్మార్గంగా ఇజ్రాయెల్ని ప్రోత్సహించి కొన్ని వేల మందిని ఊచకోత వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ గాజాలో మనం చూస్తూ ఉన్నాం, వేల మంది ప్రజలు, చిన్న పిల్లలు, స్కూళ్ళ మీద బాంబులు, అనాథాశ్రయం మీద బాంబులు, విహారయాత్రల దగ్గర ఉన్నటువంటి దగ్గర బాంబులు. ఎవడన్నా గతంలో యుద్ధం చేస్తే కొన్ని యుద్ధ నీతి ఉండేది. ఏ ప్రాంతంలో బాంబులు వేయాలి, ఏ ప్రాంతంలో రాకెట్లు వేయాలి, ఏ ప్రాంతంలో వేయకూడదు, ఏ ప్రాంతంలో వేయొచ్చు అనే ఒక యుద్ధ నీతులు ఉండే. వాటి అన్నిటిని పక్కన పెట్టేసి అత్యంత దుర్మార్గంగా ఇవాళ విద్యాలయాల మీద, విశ్వవిద్యాలయాల మీద, హాస్పిటల్స్ మీద, జనకోడల్లో ఇవాళ
భయభ్రాంతులతోటి మానవ హింసని ఇవాళ అమెరికా ఇజ్రాయెల్ ద్వారా పెంచి పోషిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రపంచ ప్రజలందరూ ఇవాళ అమెరికా విధానానికి వ్యతిరేకంగా, ఈ మితవాద రాజకీయాలకు వ్యతిరేకంగా ప్రపంచంలో ప్రజలందరూ వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఒక ప్రత్యేకత ఇవాళ అమెరికా దేశంలో కూడా వాషింగ్టన్ డీసీ కానీ ఇంకా అనేక ప్రాంతాల్లో ముఖ్యమైనటువంటి విశ్వవిద్యాలయాల్లో వేల లక్షల మంది నువ్వెవరు ఇజ్రాయెల్కి సపోర్ట్ చేసి ఇరాన్ మీద బాంబులు వేయటానికి, నువ్వు ఎమ్మటే ఇజ్రాయెల్ నుంచి మన సైన్యాలు ఎనికి రావాలి, రష్యాని ప్రోత్సహిస్తూ ఉక్రెయిన్కి బాంబులు సరఫరా ఎందుకు చేయాలి, ఉక్రెయిన్కి ఎందుకు ఆర్థిక సహకారం చేయాలి, వాటి నుంచి ఎనికి రావాలని ఆ విధంగా ఇవాళ ట్రంప్ అనుసరిస్తున్నటువంటి విధానాలకు వ్యతిరేకంగా అమెరికా దేశంలో కూడా పెద్ద ఎత్తున ఇవాళ ప్రజా తిరుగుబాటు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ విధంగా ఇవాళ ఆయన ఏ మాటలు చెప్పినా ఆయన మాటలు ఇవాళ ఒక మాట మాట్లాడితే ఈరోజు యుద్ధం చేస్తాడు, నేనే ఇవాళ మళ్ళీ రాజీ చేస్తున్నాను, యుద్ధం ముగిస్తున్నానని చెప్పేసి అనే ఒక పరిస్థితికి, ఇరాన్ కూర్చుని మాట్లాడిన యుద్ధం ఆపిందని ఆయన ప్రకటిస్తాడు, కానీ ఈ రెండు దేశాలు మడిపోయి అసలు మాట్లాడుకోలేదని అంటారు. అట్లాంటి ఒక దయనీయమైన స్థితికి ఇవాళ ట్రంప్ విధానాలు, ట్రంప్ మాటలు ప్రపంచంలో ఉన్న ప్రజలు చులకనగా చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ విధంగా ఇవాళ ప్రపంచ రాజకీయాలు బహుళ ధ్రువ ప్రపంచం వైపు, ఇంతకుముందు నేను ఏది చెప్తే నేనే మోనార్క్ని అనేటటువంటి పరిస్థితి లేదు, దానికి వ్యతిరేకంగా అన్ని దేశాలు తిరగబడుతున్న పరిస్థితి ఉంది. దాంట్లో బ్రిక్స్గా ఏర్పడి ఇవాళ ఒక ప్రతిఘటిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దానికి ఛాంపియన్గా ఇవాళ చైనా దేశం ముందుకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. నువ్వెంత విధిస్తే దానికి రెట్టింపు నేను విధిస్తాను, నువ్వు భయపెడితే నేను భయపడటానికి సిద్ధంగా లేను అని చెప్పేసి జిన్పింగ్ ప్రకటించాడు. గత 59 నుంచి ఇప్పటిదాకా క్యూబా ఎదురు తిరుగుతుంది. అత్యంత చిన్న దేశం, అమెరికా పక్కనున్న దేశం. క్యూబా ఇవాళ దృఢంగా అమెరికా విధానాలకు వ్యతిరేకంగా నిలబడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అట్లా వియత్నాం నిలబడతా ఉంది, ఉత్తర కొరియా నిలబడతా ఉంది, అట్లే రష్యా నిలబడతా ఉంది, ఇరాన్ నిలబడతా ఉంది. ఇంకా అనేక దేశాలు ఇవాళ అమెరికా ప్రధానంగా ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా నిలబడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఒక విచిత్రమైన పరిస్థితి ఏంటంటే ప్రపంచంలో అన్ని దేశాలు ధైర్యంగా నిలబడతా ఉంటే మోడీ గారు 6 అడుగుల ఛాతీ ఉన్న మనిషి, పెద్ద మేధావి, దేశాన్ని మొత్తం దేశ ప్రజలను ఐక్యం చేసే మనిషి, యుగ పురుషుడు, శ్రీరాముడి తర్వాత మళ్ళా ఏనే అనే అంత హైప్కి ఎత్తినటువంటి ఆర్ఎస్ఎస్ కానీ బీజేపీ నాయకులు కానీ ఇవాళ తలకాయ ఎక్కడ పెట్టుకుంటారు మీరు? భారతదేశంలో నువ్వెవడవా రష్యా నుంచి సహకారం పొందడానికి నువ్వు బ్రిక్స్ సమావేశాలకు ఎందుకు పోతావు? నువ్వు నేను చెప్పినట్టు నువ్వు ఎందుకు వింటలేదు? నేను వినకపోతే 500% నీకు టారిఫ్ విధిస్తా. నీ దేశంలో ఉన్నటువంటి వస్తువులు నా దేశానికి రావాలనంటే గతంలో ఉన్న దాని మీద విపరీతంగా నేను పన్నులేస్తా, నీ సంగతి చూస్తా మోడీ అని చెప్పేసి ఆయన బహిరంగంగా స్టేట్మెంట్స్ ఇస్తూ ఉంటే ఎందుకు నోరు మెదపటం లేదు మోడీ గారు? ఎందుకు నోరు మెదపటం లేదు మన విదేశాంగ శాఖ మంత్రి గారు? ఎందుకు నోరు మెదపటం లేదు వాళ్ళ క్యాబినెట్ మొత్తం, వాళ్ళ నాయకత్వం మొత్తం? అమెరికాకి ఎందుకు గడగడలాడుతూ ఉన్నారు? 2 కోట్ల జనాభా క్యూబా అమెరికాని గడగడలాడిస్తూ ఉంటే, అతి చిన్న దేశం ఇరాన్ గడగడలాడిస్తూ ఉంటే, 140 కోట్లకు పైగా ఉన్న దానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఆ జనానికి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి మోడీ కానీ ఆ పార్టీ కానీ ఎందుకు భయపడతా ఉంది? ఇది ఇవాళ భారత ప్రజల్లో ఒక చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. దాని మీద కాకుండా ఇవాళ దేశంలో కార్పొరేట్ సంస్థలకి అదానీని ఇంకా మరింత ప్రపంచ కుబేరుడికి ఎట్లా తయారు చేయాలని ఇప్పటిదాకా దోచింది చాలక గనులని, ప్రధానంగా ఆదివాసీ ప్రాంతంలో ఉన్నటువంటి ఖనిజాలని దోసిపెట్టడానికి కగార్ పేరుతోటి ఇవాళ అత్యంత నిస్సిగ్గుగా 2026 మార్చి 31వ తారీఖు నాడు మావోయిస్టులను మేము మనిషిని కూడా లేకుండా చేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నాడు అమిత్ షా గారు. ఏం పద్ధతి ఇది? చేయగలుగుతారా నిజంగా? ఇంతకన్నా ఎక్కువ మాట్లాడిన వాళ్ళు కూడా ఆ పని చేయలేకపోయారు. ఇవాళ ఆ పేరు కగార్ పేరుతోటి అమూల్యమైనటువంటి వాళ్ళ నాయకుల్ని కేంద్ర కార్యదర్శి దగ్గర నుంచి కేంద్ర కమిటీ సభ్యులందరినీ చంపేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది తప్పు అని మేధావులు ఎవరైనా అడిగితే వాళ్ళను కూడా ఇవాళ హత్యలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దానికి మద్దతుగా ఎవరైనా ప్రజలు వస్తే వాళ్ళని జైళ్ళల్లో పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ విధంగా ఇవాళ దేశంలో అన్యాయానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా, ఎవరు నిలబడ్డా అప్రకటిత ఎమర్జెన్సీ అమలు చేస్తూ అనేక మందిని చిత్రహింసలు పెడుతూ జైలు పాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది ఇవాళ దేశంలో ఈ మితవాద ట్రంప్ని మోడల్గా తీసుకొని భారతదేశంలో కూడా ఇవాళ హిందూ మతాన్ని, హిందూ రాజకీయాలను
అఖండ భారత్ పేరుతోటి ఒకే దేశంగా ఉండాలి, ఒకే ఎన్నిక ఉండాలి, ఫెడరలిజం వద్దు అని ఈ భావనలతోటి భారత రాజ్యాంగానికి కూడా వాళ్ళు తూట్లు పొరుస్తున్న పరిస్థితి ఉంది. ఆ మాత్రం ప్రజాస్వామ్యాన్ని కూడా కూనీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు ఓపెన్గా చెప్తా ఉన్నారు, లౌకిక రాజ్యాంగంగా ఇది ఉండటానికి వీల్లేదు, ప్రజాస్వామ్య రాజ్యాంగంగా ఇది ఉండటానికి వీల్లేదు, మనువాద సిద్ధాంతం ముందుకు రావాలని చెప్పేసి అని ఓపెన్గా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. గాంధీని చంపిన గాడ్సేని ఇవాళ నిజమైన దేశభక్తుడు అని చెప్పేసి అని బహిరంగంగా వాళ్ళ నాయకులు ప్రకటిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ విధంగా ఇవాళ దేశంలో అప్రటితగా ఎమర్జెన్సీ తోటి ప్రజలను అనేక అష్టకష్టాలు పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మన రాష్ట్రంలో కూడా ఇవాళ ఆ విధానాలకు వ్యతిరేకంగా మన దాకా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంటే ఈ రాష్ట్ర ప్రజలకి అది మోసం చేసిందని చెప్పి మాటలు చెప్పి 6 సంక్షేమ పథకాలను నేను వస్తే అమలు చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి గారు కూడా ఇవాళ మాట తప్పి ఫ్రీ బస్సు తప్ప లేదు, నిన్న మొన్న ఎన్నికల కోసం రైతు బంధు ఇట్లాంటి కొన్ని ఇండ్లు తప్ప సంక్షేమ పథకాలని ఇచ్చిన మాటను నిలబెట్టుకునేటటువంటి పరిస్థితి ఉంది. అట్లనే బీజేపీ రాజకీయాలను తమ స్వార్థం కోసం తప్ప దేశ ప్రయోజనాల కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆ ఉన్మాదాన్ని, మత ఉన్మాదాన్ని ఛాంపియన్ పాత్ర పోషించాల్సినటువంటి కాంగ్రెస్ పార్టీ దేశంలో అట్లా చేయటం లేదు, రాష్ట్రంలో కూడా అట్లే పద్ధతిలో చేయటం లేదు. ఎంతసేపటికు నాయకుల చుట్టూ రాజకీయ, అది నీటి యుద్ధాల పేరుతోటి, ఇంకా రకరకాల పేరుతోటి, వ్యక్తిగత దూషణలతోటి ఛాలెంజ్లు చేసుకొని ప్రజలకి అవసరం లేనటువంటి పద్ధతుల్లో ఇవాళ రాజకీయాలు, రాష్ట్ర రాజకీయాలు నడుస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకు ఇవ్వటం లేదు? మహాలక్ష్మి పథకం ప్రకటించి 2500 మహిళలకి అట్లా ఎందుకు ఇవ్వటం లేదు? వ్యవసాయ కూలీలకి 12,000 మేము కూడా కూలీ బంధిస్తానని చెప్పి అట్లనే ఇవాళ అనేక సంక్షేమ పథకాలు ప్రకటించి అవి ఎందుకు అమలు చేయటం లేదు? దీని మీద ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ అడుగుతున్నటువంటి పరిస్థితి ఉంది, నిలేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అట్లే ఖమ్మం జిల్లాలో కూడా ఇవాళ 3 మంత్రులు వచ్చిన తర్వాత ఖమ్మం జిల్లా చరిత్రలో 3 మంత్రులు వస్తే జిల్లా ప్రజలందరూ ఆశించారు. ఈ 3 మంత్రుల ద్వారా రైతులు సుఖ సంతోషంతో ఉంటారు, వ్యవసాయ కూలీలు, వ్యవసాయ ఫ్యాక్టరీలో కార్మికులు, జిల్లా మొత్తం సస్యశ్యామలంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ఇవాళ మేము అడుగుతూ ఉన్నాం, 3 మంత్రులు మీరు ఈ జిల్లాలో అందరికీ రైతు బంధు అమలు చేయించారా? ఈ జిల్లాలో అర్హత ఉన్నటువంటి వాళ్ళందరికీ ఇళ్ళు ఇచ్చారా? మీ కార్యకర్తలకి అర్హత లేనటువంటి వాళ్ళకి అందరికి ఇళ్ళు ఇచ్చి మాటలేమో అర్హత ఉన్నటువంటి వాళ్ళకి ఇస్తామని చెప్పారు. ఏం చేశారు? వాళ్ళు ఎంతమందికి ఇళ్ళు ఇచ్చారు? ఎంతమందికి మహాలక్ష్మి పథకం అమలు చేశారు? ఎంతమందికి తులం బంగారం పెట్టారు? ఎంతమందికి ఇవాళ 12,000 కూలి బంధు ఇచ్చారు? ఎంతమందికి ఇవాళ రైతు భరోసా పథకం అమలు చేస్తూ ఉన్నారు? అట్లా చూస్తే మిగతా జిల్లాల్లో ఎట్లుందో 3 మంత్రులుగా ఉండి ఈ జిల్లాలో కూడా అదే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఆ విధంగా ఇవాళ 3 మంత్రులు వాళ్ళ మధ్య సమన్వయం లేక ఖమ్మం జిల్లాని అభివృద్ధి పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి స్థితి ఉంది. ఏమన్నా అడపదడప జరిగితే వాళ్ళ కాంట్రాక్టుల కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం చేస్తున్నటువంటి పనులు ఉన్నాయి. ఈ విషయాల పట్ల కూడా ఇవాళ జిల్లా ప్రజలు ఏదైతే ఆశించారో 3 మంత్రులు ఉంటే జిల్లా అభివృద్ధి చెందుతుందని, ఆ పరిస్థితి ఇవాళ అవ్వపడటం లేదు. ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి వ్యవసాయ కూలీలు, కార్మికులు, పేద రైతులు, మధ్యతరగతి రైతులు అనేక కష్టాలు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకని సిపిఎం పార్టీ ఇటీవల కాలంలో ఈ ప్రజలు బాధపడుతున్న ప్రజలందరినీ ఏకం చేసి ఒక తాటి మీదకి తీసుకొచ్చి పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తా పరిస్థితి ఉంది. ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా, మోడీ విధానాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ఇచ్చిన వాగ్దానాలు అమలు చేసే పద్ధతుల్లో వీటన్నిటిలో కూడా ఓడినా గెలిచిన ఇటీవల కాలంలో కమ్యూనిస్టు ఉద్యమం బలహీనపడిందనే ప్రచారం జరుగుతున్న మొక్కవోని దీక్షతోటి రాష్ట్ర జిల్లా నాయకత్వం ప్రధానంగా గ్రామాల్లో ప్రజలు బాధపడుతున్న ప్రజల్ని ఏకం చేసి వాళ్ళకి ధైర్యం ఇచ్చి వర్గ పోరాటాన్ని జరిపే దాంట్లో ముఖ్యమైన పాత్ర సిపిఎం పార్టీ ప్రోత్సహిస్తూ ఉంది. అందుకనే ప్రజలందరూ ఈ దుర్మార్గాలకు వ్యతిరేకంగా జరిగే ఉద్యమాల్లో పెద్ద ఎత్తున కదిలి రావాలని చెప్పేసి అని ఖమ్మం జిల్లా కమిటీ తరఫున పిలుపునిస్తా ఉన్నారు.